నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. అభివృద్ధి అటకెక్కిందని, కేవలం ప్రచారానికే పరిమితమైందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదొక 99 అనే ప్రగతి ప్రణాళిక అని ఒక పేరు పెట్టుకొని మళ్ళా ప్రజల్లోకి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక పెద్ద మోసం, ఒక ఘోరమైన మోసం చేయడానికి మళ్ళీ ఇలా ప్రజల్లోకి 99 అనే పేరు పెట్టుకొని వస్తుంది. అసలు ఇది ప్రణాళికనా లేకపోతే ఒక లక్కీ లాటరీ లాగా ఆ విధానమా, అసలు ఏం చేసిర్రు అని చెప్పేసి ఈ 99 అనే పేరు మళ్ళీ పెట్టుకొని ప్రజలను మరొక్కసారి మోసం చేయడానికి, కాలయాపన చేయడానికి ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు మళ్ళా 19th వస్తే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, మన తెలుగు ఉగాది సంవత్సరం. అట్లనే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి మరొకసారి 99 ఆఫర్ పెట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది ప్రజలకు వనకొచ్చేది ఏం లేదు. ఈ దాదాపు సగం రోజుల పాలన అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలలో మీరేం చేసిరో చెప్పండి. ఇలా గతంలోనే ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు మన జైత్యాల జిల్లాలో 2 లక్షలకు పైన దరఖాస్తులు తీసుకున్నారు. అవి మరి గ్రామ సభలు పెట్టిరు, అవే చెత్తబుట్టలలో ఉన్నాయా, మరి దానికి ఏమైనా పరిష్కార మార్గం వచ్చిందా? ఏమి కూడా లేదు. మరి రెండోసారి మళ్ళీ గ్రామ సభలలో మళ్ళీ వార్డు సభలు పెట్టి మళ్ళీ పెట్టారు. ఇప్పటికీ 2 సార్ల మరి ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నారు. దానికి ఏమైనా పరిష్కార మార్గం చూపించిరా? లేదనంటే పేపర్ల పేరిట ప్రచార ఆర్భాటమే ఎక్కువ తప్ప దాంట్లో ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి స్కీమ్ ఇది. ఎక్కడ ఈ 99 తోటి ఎన్ని రోజులు ఈ ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి మోసం చేసుకుంటా ప్రజల్లోకి మీరు వెళ్తారని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వంను, రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని పక్కకెట్టారు. అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా కాంగ్రెస్ భావజాలం ఉన్న వ్యక్తులను పక్కకెట్టారు. కేవలం టీడీపీ వాళ్ళు మాత్రమే ఇలా రాజ్యం వెళ్తూ ఉన్నారు. బాబు గారి డైరెక్షన్లో మాత్రమే ఇలా తెలంగాణ నడుస్తుంది. అక్కడైనా ఎక్కడైనా కూడా ఇలా ఒరిజినల్ వాళ్ళని పక్కకు నెట్టారు. వాళ్ళ ముసుగులో అవినీతి పెచ్చరిల్లుతుంది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా నాకెంత నీకెంత అని చెప్పేసి అవినీతిమయం అయిపోయింది తప్ప ప్రజలకు మాత్రం పరిష్కార మార్గం మాత్రం దొరకలేదు. మంచి రోజులు అయిపోతాయి, మళ్ళీ 12కు మళ్ళీ ఉగాది తర్వాత ఉంటాయి. ముఖ్యమంత్రి గారికి తులం బంగారం దొరుకుతలేదా? వట్టిగా కేవలం అబద్ధాలు చెప్తే ప్రజలు ఓట్లేసిరు, గద్దెనెక్కిరు. మళ్ళీ ఈ 99 రోజులు కూడా ఒక కాలయాపన చేయాలి, మళ్ళా ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పేసి చేస్తున్న మోసాన్ని, ఈ ఘోరమైన మోసాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ప్రజా కంటక పాలనను నడిపిస్తూ ఉన్నారు తెలంగాణలో, కానీ జైత్యాల నియోజకవర్గంలో కూడా అదే నడుస్తూ ఉంది. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని మళ్ళొక్కసారి మేము జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవస్థ పడుతూ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ అండ్లకు పోయిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏం చెప్పినావు? ఎవరన్నా పార్టీ మారితే మీరు రాళ్ళ బట్టి సంపూర్ణి, ఆ కోడిగుడ్ల వాడి చంపుర్రి, టమాటాలు పెట్టి చంపుర్రి అని చెప్పేసి కొట్టుర్రి అని చెప్పినాం. ఇప్పుడు ఎవరిని కొట్టుమంటావు? ఇలా స్పీకర్ గారు కళ్ళకు గంతలు కట్టుకున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అసలు నీ పథకాల సంగతి అట్లున్నది, నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసుడు ఇట్లున్నది. అంటే రాబోయే భవిష్యత్ తరాలకు ఇట్లా రాజకీయం చెయ్యుర్రి అని నేర్పుతున్నారా మీరు? అంటే ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి వెళ్ళి నీ దగ్గర తీసుకుంటావు, పూల బొకేలు తీసుకుంటావు, స్వాగతాలు అన్నీ కూడా అన్ని బరోబరే. మరి బండలు పట్టి కొట్టుకోండి, రాళ్ళ పట్టుకోండి, ఎవరిని కొట్టుడు? ఇలా ముఖ్యమంత్రిని కొట్టుడా, మరి ఎమ్మెల్యేని కొట్టుడా, ఎవరిని కొట్టుడు? ప్రతిదీ కూడా మోసమే. ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన 99 ప్రణాళిక అనేది దేనికోసం పెట్టినో ఇది ఒక మోసమే. 99 ప్రణాళిక అనేది పూర్తిగా కూడా ప్రజలను మళ్ళా మభ్య పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రచార పర్వం తప్ప దీంట్లో ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి స్కీమ్ అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచుతోందని మండిపడ్డారు.
99 ప్రగతి ప్రణాళిక ఒక మోసం. కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్న 99 ప్రగతి ప్రణాళిక కేవలం కాగితాలకే పరిమితమైందని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే పెద్ద డ్రామా అని ఆమె విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని ధ్వజమెత్తారు. 2 ఏళ్లలో ఏం చేశారు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు గోరిన ప్రయోజనం ఏంటని ఆమె ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి శూన్యమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు రంగులు పూనుకోవడం తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన కేవలం ప్రచార ఆర్భాటమే. ప్రజాపాలన అనే పేరుతో ఊదరగొడుతున్నారే తప్ప సామాన్యుడి సమస్యలు తీరడం లేదని వసంత ఆరోపించారు. పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలు, నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కాంగ్రెస్ నేతల తీరుపై ప్రజలు అసహనంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని దావ వసంత హెచ్చరించారు. జిల్లా అభివృద్ధిని విస్మరిస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.